కొంతమంది పట్నంలో ఓట్లు వేయనికి ఇంటి గడప దాటనికి బద్ధకమైతుంటే కొన్ని దిక్కుల కొండలు కోణలు దాటి మరి బయటికి వచ్చి మరీ ఓట్లేసిండ్రు. ఇంకొంతమంది పండు ముసలవ్వలు 100 ఏళ్లు దాటిన తాతలు సుతా వచ్చి ఓట్లేసిండ్రు. పట్నంలో ఉన్నోళ్ళు గివిలను చూసి చాలా నేర్చుకోవాలి. అవునల్లా పట్నాలో ఓటు హక్కుని వినియోగించుకున్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. ఎప్పటికైనా ఓటింగ్ పర్సెంటేజ్ల సుతా మళ్ళా మన హైదరాబాద్ ఆఖరి స్థానంలో ఉన్నది. ఎంతమంది సినిమా యాక్టర్లు చెప్పినా పెద్దసార్లు పిలుపునిచ్చినా ఎవరు ఏం చేసినా ఓట్లేనికే బయటికి కొత్తలేరు. కనీసం ఇంటింటికి వెళ్ళి మరీ ఇంటి తలుపులు కొట్టినా తలుపు తీసి బయటికి కొత్తలేరు. అట్లున్నది పట్నంలో కథ. ఒక్క రోగు అట్లా అంటే ఇంకో పక్క ఇగో ఇట్లున్నది. గవ్వ చూసిర్రా, చేతిలో కట్టె పట్టుకొని మరి ఓటేనికి వచ్చింది. గవ్వ వయసు దగ్గర 94 సంవత్సరాలంట. అవి ఇంతవరకు ఒక్కసారి సుత ఓటు వేయకుండా లేదంట. మన హక్కుని వదులుకోకుండా ఓటేసి మంచి లీడర్ని ఎన్నుకోవాలని అంటున్నది. ఇక్కడ అట్లుంటాగో ఒకసారి అటు చూడుర్రి. గా అన్నలు ఓట్లేనికి ఎన్ని తిప్పలు పడుతున్నారు. మన దగ్గర ఎన్ని సౌలతులుండి, రోడ్డు ఉండి, సొంత బండ్లుండి సుత ఓట్లేనికి గంత బద్ధకం ఉంటే గా అన్నలు అక్కలు చూడుర్రి. ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనీసం వస్తానికి చక్కగా బాట లేకపోయినా అడవుల డోళ్లు కట్టుకొని మరీ ఓట్లేనికి వచ్చిర్రు. ఇది కథ. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఇప్పటికైనా జనాలు మారి బద్ధకం వదిలి ఇక ముందైనా భవిష్యత్ కాపాడుకోవాలని అంటున్నారు అందరూ. నమస్తే. టుడే చెప్పండి. మన హక్కు మనం వదులుకోకుండా మనం పడాలి. ओ सुपर. सभी लोग घर से बाहर निकलिए और जल्दी वोट कीजिए बोल रहे हैं. अम्मा 94 इयर्स ओल्ड है, आके अपना वोट कास्ट करके निकल रहे हैं.